9th లెసన్ మనగతాలు ప్రాక్టీస్ బిట్స్. యూరోపియన్లను విచారించుటకు భారతీయ న్యాయమూర్తులకు అధికారమిస్తూ ప్రతిపాదించిన బిల్లు మెకలెమినిట్స్ ఎల్బర్ట్ బిల్లు, సైమన్ కమిషన్ బిల్లు, బట్లర్ కమిషన్ బిల్లు. యూరోపియన్లను విచారించుటకు భారతీయ న్యాయమూర్తులకు అధికారం ఇచ్చినటువంటి బిల్లు ఏమిటి? ఎల్బర్ట్ బిల్ అనేది అధికారం ఇచ్చింది. భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చుటకు ప్రయత్నించిన రిటైర్డ్ బ్రిటిష్ అధికారి వెడ్డర్బర్న్, ఏఓ హ్యూమ్, హెన్రీ డెరోజీ, మేడం కామా. మనం చూసినట్లయితే ఏఓ హ్యూమ్ అనే అతను భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చుటకు ప్రయత్నించిన రిటైర్డ్ బ్రిటిష్ అధికారి. జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి సమావేశం జరిగిన ప్రదేశం ఏమిటి? మద్రాస్, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా. బొంబాయిలో జరిగింది. మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశం మన దేశ భవిష్యత్తు పార్లమెంటుకు మూలం, ఇది మన దేశ ప్రజలకు ఊహించలేని మంచి పరిణామాలకు దారితీస్తుంది అని 1886లో జనవరిలో రాసిన వార్తాపత్రిక ఏమిటి? ది ఇండియన్ మిర్రర్, స్వదేశీ మిత్రాన్, మరాఠా, ది హిందూ. ది ఇండియన్ మిర్రర్లో ఈ యొక్క ఆర్టికల్ రాయబడింది. ఈ కాంగ్రెస్ భారతదేశంలో ఏ ఒక్క వర్గం లేదా సమూహానికి చెందిన ప్రతినిధులతో కాకుండా భారతదేశంలోని అన్ని విభిన్న వర్గాల ప్రతినిధులతో కూడి ఉంది అని 1887లో ప్రకటించినది ఎవరు? దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, ఉమేష్ చంద్ర బెనర్జీ, బద్రుద్దీన్ త్యాజీ. మనం చూసినట్లయితే బద్రుద్దీన్ త్యాజీ ఈ కాంగ్రెస్ భారతదేశంలో ఏ ఒక్క వర్గం లేదా సమూహానికి చెందిన ప్రతినిధులతో కాకుండా భారతదేశంలోని అన్ని విభిన్న వర్గాల ప్రతినిధులతో కూడి ఉందని ప్రకటించాడు. ఆర్థిక పరంగా బ్రిటిష్ పాలనా ప్రభావంపై ఘాటైన విమర్శ చేసిన తొలి జాతీయ నాయకుడు బాలగంగాధర్, గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, మహాదేవ్ గోవింద రనడే. మనం చూసినట్లయితే దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ పాలనా ప్రభావంపై ఘాటైన విమర్శ చేసిన తొలి జాతీయ నాయకుడు. జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన మొదటి 20 సంవత్సరాల కాలంలో అనుసరించిన పద్ధతులు, ఏర్పరచుకున్న లక్ష్యాలు ఏమిటి? విప్లవ స్వభావం కలవి, అతివాద స్వభావం కలవి, మితవాదపరమైనవి, మిశ్రమ స్వభావం కలిగినవి. మితవాదపరమైనవి. బ్రిటిష్ వారికి స్వతంత్రం, న్యాయం వంటి ఆదర్శాల పట్ల గౌరవభావం ఉందని, వారు భారతీయుల న్యాయపరమైన డిమాండ్లను అంగీకరిస్తారని భావించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు? అతివాదుల, మితవాదుల, గాంధీవాదుల, విప్లవకారుల. బ్రిటిష్ వారికి మరి భారతీయ న్యాయపర డిమాండ్లు అంగీకరిస్తారని భావించిన కాంగ్రెస్ నాయక వర్గం ఏమిటి అని ఇక్కడ ఆన్సర్. ఏమిటనేది ఇక్కడ ప్రశ్న. మనం చూసినట్లయితే మితవాదులు ఆ విధంగా భావించేవారు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో మితవాద నాయకుడు జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపతి రాయ్, మహాత్మా గాంధీ, దిన్సా వాచా. మనం చూసినట్లయితే దిన్సా వాచా మితవాద నాయకుడు దిన్సా వాచా. బెంగాల్ విభజన చేయబడిన సంవత్సరము 1904, 1905, 1906, 1907. బెంగాల్ విభజన చేయబడిన సంవత్సరం 1905. బ్రిటిష్ పాలనపై భారతీయుల అసంతృప్తి కలిగించిన బ్రిటిష్ చట్టాలు గుర్తించుము. ఆయుధాల చట్టము, ప్రాంతీయ భాషా పత్రికల చట్టము, ఎల్బర్ట్ బిల్, స్థానిక స్వపరిపాలనా చట్టము. మనం చూసినట్లయితే ఆయుధాల చట్టము, ప్రాంతీయ భాషా పత్రికల చట్టము, ఎల్బర్ట్ బిల్ అనేవి భారతీయులో అసంతృప్తిని కలిగించిన బ్రిటిష్ చట్టాలు. ఈ క్రింది వానిలో ఎల్బర్ట్ బిల్లుకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. యూరోపియన్లను విచారించుటకు భారతీయ న్యాయమూర్తులకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ఇది దేశంలో బ్రిటిష్, భారతీయ న్యాయమూర్తుల మధ్య సమానత్వం కోరింది. శ్వేత జాతీయులు ఒత్తిడి చేసినప్పటికీ దీన్ని ఇంగ్లాండ్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ సంఘటన భారతదేశంలో బ్రిటిష్ వారి జాత్యహంకార ధోరణులకు నిదర్శనము. దీంట్లో మనం చూసినట్లయితే ఎల్బర్ట్ బిల్లుకు సంబంధించి సరికానిది, పార్లమెంట్ ఆమోదించడం అనేది సరికాదు. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన ప్రదేశము, సంవత్సరము. పూనా 1885, బొంబాయి 1885, మద్రాస్ 1884, కోల్కతా 1884. మనం చూసినట్లయితే బొంబాయి 1885 అనేది భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన ప్రదేశము మరియు సంవత్సరము. భారత జాతీయ కాంగ్రెస్కి మొదటి సమావేశంకు హాజరైన ప్రతినిధుల సంఖ్య 52, 62, 72, 82. మనం చూసినట్లయితే 72 మంది ప్రతినిధులు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి హాజరవడం అనేది జరిగింది. ఈ క్రింది జాతీయ నాయకులను సరిగ్గా జతపరచుము. లండన్లో స్థిరపడిన ప్రచారకర్త, వ్యాపారకర్త, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు, స్వరాజ్యం నా జన్మ హక్కుని ప్రకటించింది, ఆర్య సమాజంలో క్రియాశీల సభ్యుడు. 1880లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? మనం చూసినట్లయితే లండన్లో స్థిరపడినటువంటి ప్రచారకర్త, వ్యాపారకర్త, బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు దాదాబాయి నౌరోజీ. స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటింపు చెప్పినది బాలగంగాధర్ తిలక్. ఆర్య సమాజంలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నది లాలా లజపతి రాయ్. 1887లో కాంగ్రెస్ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. రెండో ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్.